కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తి లేదని, రెట్టించిన ఉత్సాహంతో వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చేలా పనిచేస్తామన్నారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజాద్ బాషా. ఈరోజు అంబటి రాంబాబు గారిపై ఒక మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యక్తి పైన ఈరోజు దాడి చేయడం, వారి కుటుంబంపై, వారి ఇంటిపై దాడి చేయడం చాలా దుర్మార్గమైన చర్య. నిజంగా ఇది ఏదో భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు అనుకుంటున్నారు. మీరు చేసే బుద్ధి ఇంకా ఎక్కువ ధైర్యంగా ముందుకు పోవడం జరుగుతుంది. నిజంగా మన అంబటి రాంబాబు కుటుంబానికి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చిన్న నాయకుల వరకు, చిన్న కార్యకర్త వరకు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ ఈ దుర్మార్గాన్ని కూడా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఏదైతే గతంలో ఏదైతే గౌరవం ఉందో మరి ఆ గౌరవం కూడా పోయిన పరిస్థితి ఉంది. మరి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఈ పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ అధికారులు మరి ప్రాణాలు తీసేదానికి వచ్చిన గూండాలకు సహకరించడం అనేది దేశంలో ఎక్కడ జరగలేదు, కేవలం మన రాష్ట్రంలోనే జరుగుతుంది. అది లోకేష్ రెడ్ బుక్ పరిపాలనలో భాగంగానే మరి జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.